జీవో నంబర్ 7 ఈ జీవో నంబర్ 7 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్లో కూడా పెట్టిర్రు. ప్రియాంక గాంధీ సైతం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 100 రోజులలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మొత్తం విడుదల చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము ఏదైతే ఒక ఫీజు రియంబర్స్మెంట్ను రెగ్యులర్ విడుదల చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి, ఇంకా 100 రోజులు కాలేదా నీకు? 100 రోజులు కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 3 సంవత్సరాల దగ్గర దాకా వస్తుంది. ఇప్పటికి ₹1 కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రాలే. కాలేజీలు బంద్ చేసుకుంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ దొంగ ఏమంటాడు, నీ మీద విజిలెన్స్ దాడులు చేస్తా అంటాడు, ఈడీ దాడులు చేస్తా అంటాడు. ఇయ్యా వాళ్ళ స్కాలర్షిప్ అడిగితే నువ్వు విజిలెన్స్ దాడులు చేస్తావా? ఆర్థిక వాళ్ళు ఇప్పుడు కాలేజీలు బంద్ చేసుకునే స్కాలర్షిప్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నీ కాలేజీకి పర్మిషన్ లేదంటాడు. మరి జూన్లో ఎంసెట్ రాసినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేదు కదా, వాళ్ళ ప్రమాణాలను పాటించట్లేదు కదా, మరి వాళ్ళకు సీట్లు ఎందుకు ఇచ్చినావు? మరి వాళ్ళ సీట్లను నువ్వు క్యాన్సిల్ చేయాలి కదా. వాళ్ళ సీట్లను డొనేషన్ల రూపైన పైసలు కావాలి, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లు కావాలి. వాళ్ళ స్కాలర్షిప్ అడుగుతున్నామో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వు? స్కాలర్షిప్ల పైన అడిగితే జీవో నంబర్ 7 తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ జీవో నంబర్ 7 అనేది విద్యార్థులకు అర్థం కావట్లేదు. అది రేవంత్ రెడ్డి మనకు వేస్తున్నటువంటి ఉరితాడు లాంటిది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా ఏమడుగుతాయి, ఎట్లా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి, మీరు మాకు డబ్బులు కట్టమని చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏమో మీ అకౌంట్లో డబ్బులు వేయడు. ఏంది ఇన్ని రోజులు ఎలగబెట్టింది, ఇప్పుడు ఎలగబెడతాడు. రేవంత్ రెడ్డి అమ్మేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ఉస్మానియాకి వస్తే మాత్రం ఉరికిచ్చి కొట్టేటువంటి బాధ్యత అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.